ఎంతటి మహనీయునికి ఉద్భవించిన తలవ్రాత మార్చంగా తరముగాదుగా అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతోనే నడుస్తుంది. తామనుకున్నట్టే అంతా జరుగుతోందని భ్రమపడిపోతూ ఉంటారు కొందరు మానవులు. తెలియనిదేమంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు ఒక జీవి శ్వాస పోసుకోవాలన్నా, ఆయువు ముగిసిపోవాలన్నా అంతర్యామి నిర్దేశమే ప్రధానం. ఆధ్యాత్మిక కోణానికి ఒకవైపు అలా ఉంటే, స్వశక్తితో సంకల్ప బలంతో తమ నుదుటి రాతను సరిదిద్దుకోవచ్చని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 16 ఏళ్ల అల్పాయువుతో జన్మించిన మార్కండేయుడే ఉదాహరణ. తన అకుంఠిత తపోదీక్షతో మరణాన్ని సైతం జయించాడు. శివలింగాన్ని కౌగిలించుకొని ఆ పరమేశ్వరుని ధ్యానించిన అతన్ని యమపాసాలు తాకలేకపోయాయి. కైలాసనాథుడే తన భక్తుడి కోసం దిగివచ్చాడు. కఠినమైన దీక్షతో ప్రయత్నిస్తే తలరాతను సైతం మార్చుకోవడం సులభమే అన్న పాఠాన్ని బోధించింది మార్కండేయుని చరిత్ర. ఇక సతీ సావిత్రి విషయానికి వస్తే, ద్యుమత్సేనుడి పుత్రుడు సత్యవంతుడికి సరిగ్గా ఏడాదే ఆయువుందని తెలిసి కూడా పతిగా స్వీకరించింది సావిత్రి. అనుకున్న దుర్దినాన యమపాసాలతో ప్రత్యక్షమైపోయాడు దండధరుడు. దిగులు పడితే సాధించలేమనే ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది. అద్భుతమైన తన జ్ఞానంతో, వాక్చాతుర్యంతో సమవర్తిని మెప్పించి మామగారి కంటిచూపును, కోల్పోయిన రాజ్యాన్ని, తండ్రికి పుత్రులను కూడా వరాలుగా పొందడమే కాక పతి ప్రాణాలను దక్కించుకుంది. అది సంకల్ప బలమని లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సావిత్రి. నుదుటి రాతని విధికి వదిలేయకుండా తామే లిఖించుకున్న వారున్నారు చరిత్రలో ఎందరో. కొలువు కోసం వెళ్లిన చాణక్యుడిని దారుణంగా అవమానించారు నందరాజులు. విధి లిఖితమంటూ చింతించకుండా తరుణోపాయం వెదికాడాయన. సరైన బాలుణ్ణి చేరదీసి ఉత్తమ వీరుడిగా మలిచాడు. నందరాజులను అంతం చేస్తూ మౌర్యరాజ్య స్థాపనకు పునాది వేశాడు. గొప్ప ప్రామాణిక గ్రంథంగా పేరొందిన కౌటిల్యుడి అర్థశాస్త్ర సృజనకు బీజం మాత్రం ఆయన హృదయంలో రగిలిన అవమానాల ప్రతీక జ్వాలలతోనే పడింది. నుదుటి రాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ కాలం గడిపేస్తారు కొందరు. తలరాత రాసుకుంటానని ధైర్యంగా అడుగేసి విజయం సాధించేవారు ఇంకొందరు. అలాంటి వారే సమాజానికి దారి దీపాల్లాంటివారు. కొందరు సమాజం మారాలంటారు, కానీ వాళ్ళు మాత్రం మారరు, అక్కడే ఆగిపోతారు. దాంతో వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. లియో టాల్స్టాయ్ అన్నట్టు బలమైన సంకల్పం, ఉన్నత ఆశయాలతో ముందడుగేస్తేనే విజయం ముంగిట నిలిచేది, గెలుపు పిలుపు వినబడేది అని. తలరాత కేవలం విధాత ప్రసాదించిన ముడిసరుకు. దాన్ని గొప్పగా మలుచుకునే శక్తి మనలోనే ఉంది. యోగ వాసిష్టంలో చెప్పినట్టు మనసులో ఆలోచించి సంకల్పించినప్పుడే కార్యాలను సఫలీకృతం చేసుకోగలం. ఏ కార్యం జరగాలన్నా ప్రయత్నం తప్పనిసరి. సంకల్పం, ప్రయత్నం, సత్కర్మలు మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అది గుర్తుంచుకుంటే విధిని, తలరాతను తిట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడదు. కనుక మన జీవితంలో ఉన్న దుర్భరమైన పరిస్థితులకు ఆ దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చోక, మన ప్రయత్నంగా మనం మన కర్మల్ని ఏ విధంగా చేస్తున్నామా అని ఆలోచించి ముందుకు సాగటమే. సర్వే జనా సుఖినో భవంతు.